మొట్టమొదటి సమస్యని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీకారంతో ప్రారంభమవుతుందండి. సరస్వతికి స్వాగతం. ఆయన కూడా శతావధానం చేసినటువంటి వ్యక్తిగా చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, మా కోటరావు గురువు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పాదాలను తెలియజేసుకుంటూ, రాతిని మృక్కువానికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. రాతిని మృక్కువానికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. రాతిని మొక్కువానికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. రాతిని మొక్కువానికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. ఆధాన్ గారు, దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ తీసుకున్న పురస్కారాలు అకాడమీకి తిరిగి ఇచ్చేయడంలో కళాకారులు, రచయితల్లో సహనం ఎంతుందో చెప్పగలరా? రాతిని మొక్కువానికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. సరళమైనటువంటి సమస్య. రాతిని మొక్కు వారికి నిరంతర సౌఖ్యము. వానికియా వారికియా? వారికి. మొక్కు వారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. పూర్వకాలంలో ఈ చిత్రాసుల విషయాల్లో కొన్ని ఉండేవి. ఆయన మొదట్లోనే రాతిని మొదలుకు వారికి మొదలుపెట్టి వేసినప్పటికీ ఆధునికులందరూ కూడా రేపకి, సెకండ్ రేపకి, లకారానికి అన్నింటికి కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి అభ్యంతరం ఏముండదు. పోతన తొల్లి వ్రాసే నయ పోతన తొల్లి వ్రాసె నయ పుల్పుగ భాగవతమునందునన్. పోతన తొల్లి వ్రాసె నయ పుల్పుగ భాగవతమునన్. పోతన తొల్లి వ్రాసెనయ పుల్పుగ భాగవతమునన్. వ్రాసెనయ పుల్పుగ భాగవతమునందునన్. భాగవతము అందునన్. రెండో పదంలో అంటే అందు ఉంటే సరిపోతుంది. మళ్ళీ నకారాన్ని ఉద్దేశం. అందు. పోతన తొల్లి వ్రాసెనయ పుల్పుగ భాగవతమునందు. ఒక అక్షరం కాదు. రాతికి మృక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. రాతికి మొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యేడిన్. రెండో సమస్య. అప్పదాని గారికి ఇష్టమైనటువంటి మతగోకుల్లో ఉగ్రవాదమే విశ్వమందున యుక్తమైనది చూడగా. ఉగ్రవాదమే విశ్వమందున యుక్తమైనది చూడగా. ఉగ్రవాదమే విశ్వమందున యుక్తమైన అజ్ఞాని గొప్పవాడు. యుక్తమయ్యను చూడగా. ఉగ్రవాదమే విశ్వమందున యుక్తమైనది చూడగా.
కన్వేషనే బాగుంటుంది. ఉగ్రవాదం కదా, ఉగ్రవాదం చూడగా చూడగన్ ఉగ్రవాదమి విశ్వమందున యుగ్రమైనది చూడగన్ యుక్తమైనది చూడగన్. బాగుంది. ఈనాడు ఉండేటువంటి సమాజాన్ని పీడిస్తూ ఉండేటువంటి విషయాన్ని వారు సౌమ్యులే కానీ సమస్య మాత్రం ఇంకేదో ఉగ్రవాదం మీద పడింది. విశ్వమందున యుక్తమైనది చూడగా ఉగ్రవాదమి విశ్వమందున యుక్తమైనది చూడగా చూడగన్ ఉగ్రవాదమి విశ్వమందున యుక్తమైనది చూడగన్. అగ్రగామిగనున్న దేశపుటంతులన్ గలదెప్పుడున్. రెండో సమస్య, మూడో సమస్య. అగ్రగామిగనున్న దేశపుటంతులన్ గలదెప్పుడున్. పేరు చెప్పి సమస్య మనం ఒక కూడా ఉంది. దాని తలవరగా ప్రవరుడు నా వరువుదిని పట్టి సుఖించి హిమాలయం మునన్. అబ్బా, ఓ ప్రబంధగా వరూధిని పట్టి సుఖించే హిమాలయంబునన్. ప్రవరుడు నవ్వరూధిని పట్టి సుఖించే హిమాలయంబునన్. వాడు ప్రవరుడే, ప్రకృష్టమైన వరుడు. వరూధిని పట్టి సుఖించే హిమాలయమునన్. ప్రవరుడు నవ్వరూధిని పట్టి సుఖించే. పెద్దన మనుచరిత్రానికి ప్రబంధాన్ని రాసి లోకానికి ప్రవరుడు యొక్క పాత్రని, వరుడు యొక్క పాత్రని చిరస్థాయిగా ఇచ్చేటట్టుగా నిలిపాడు. సజీవ పాత్ర నిర్మాణం. దీనివల్లే మార్కండేయ పురాణాన్ని ఒకసారి చదవాలని అనిపిస్తే అందులో చాలా ఉపాఖ్యానాలు ఉన్నాయి, కానీ ఇంత ప్రాముఖ్యం ఏ ఉపాఖ్యానానికి మార్కండేయ పురాణంలో కనబడదు. చాలా చక్కనైనటువంటి ఇతివృత్తాన్ని తీసుకొని ప్రవరుడు వృత్తాంతాన్ని శాంత సుఖ రసానికి సంఘటన కల్పించి శాంతరసానికి పట్టం కట్టాడు ప్రవరుడు. ఆ కథ సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి కథ. దాన్ని చమత్కారంగా సమస్య రూపంలో సమస్య తీసుకొచ్చేటట్టుగా ఇచ్చారు వాడు. చాలా ఆశ్చర్యం. కలంతునే సతులమాయం దేశంబులను అని తిరస్కరించినటువంటి ఆ ప్రవరుడే సుఖించాడని సమర్పించారు. ప్రవరుడు నవ్వరూధిని పట్టి సుఖించే హిమాలయంబునన్. జవముననేగెనా ద్విజుడు జవముననేగెనా ద్విజుడు జవముననేగెనా ద్విజుడు. చక్కగ సీత నగమ్ముగానగా జవముననేగెనా ద్విజుడు. చక్కగ సీత నగమ్ముగానగా. ప్రవరుడు ఔవరూధిని పట్టి సుఖించే హిమాలయంబునన్. ప్రవరుడు నవ్వరూధిని పట్టి సుఖించి హిమాలయంబునన్. జవముననేగెనా ద్విజుడు. చక్కగ సీత నగమ్ముగానగా. దేవభాష. ఇది లేకపోతే దేవభాష అండి. రాయడం కాదు కదా. అసలు లేదు కనుక. అందరికీ నమస్కారం. నేను ఇస్తున్న సమస్య, బాంబులు భారతావనికి బంగారు పంటలు కూర్చు మిత్రమా. పంటలు కూర్చు మిత్రమా. చాలా స్నేహభావంతో వేశారండి. బాంబులు భారతావనికి బంగారు పంటలు కూర్చు మిత్రమా. మిత్రమా అంటేనే బాంబులు పిలిపించారు. వేసేవని మిత్ర వేసారు కదా. చాలా బాగుంది సమస్య. బాంబులు భారతావనికి బంగారు పంటలు కూర్చు మిత్రమా. మిత్రమా.
సత్కృపన్గునగ సర్వము మంగళమై సర్వము మంగళమౌను తథ్యమై సాంబుని సత్కృపన్గునగ సర్వము మంగళమౌను తథ్యమౌ సర్వము మంగళమౌట తథ్యమౌ సాంబుని సత్కృపన్గునగ సర్వము మంగళమౌట తథ్యమౌ సాంబుని సత్కృపన్గునగ సర్వము మంగళమౌట తథ్యమౌ మంగళమవుతుంది సత్యం సందేహం లేదు. బాంబులు భారతావనికి బంగారు పంటల గూర్చు మిత్రమా బాంబులు భారతావనికి బంగారు పంటల గూర్చు మిత్రమా సాంబుని సత్కృపన్గునగ సర్వము మంగళమౌట తథ్యమౌ తర్వాత 5వ సమస్య వీడి సోదర మంచిగా నివసింపుమా. మళ్ళీ మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా. మంచిగా నివసింపుమా మిత్రమా సోదరా అంటూ వీడి మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా. ప్రధాన గారు జీతం తోడేది ఉదార బుద్ధి అంటారు. జీతం బత్తం లేకుండా ఉదాహరణ బుద్ధి అంటే ఉదాహరణ బుద్ధి కాదు. ఇప్పుడు ఉదరబుద్ధి అవుతుంది. మానవత్వము వీడి వీడి బలు తోడ పెట్టేశారు. తత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా. కల్గగనీక గ్లాని కల్గగనీక మిత్రుల కావజెల్లును ప్రేమతో గ్లాని కల్గగనీక మిత్రుల కావజెల్లును ప్రేమతో మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా. గ్లాని కల్గక కల్గకయుండ మిత్రుల కావజెల్లును ప్రేమతో గ్లాని కల్గగనీక మిత్రులగా వజల్లును ప్రేమతో కల్గగనీక మిత్రులను కావని చెల్లును ప్రేమతో గ్లాని కల్గగనీక మిత్రులగా చెల్లును ప్రేమతో మానవత్వము వీడి సోదర కల్గగం ఈకం కలుగు మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా. గ్లాని కల్గగయుండ గ్లాని కల్గగయుండ మిత్రుల కావజెల్లును ప్రేమతో. 6వ సమస్య తర్వాత నా పేరు కుప్పశెట్టి సూర్యనారాయణ. కర్ణము వెట్టువాని అనగాయని పిలిచిన సాధనులు కర్ణము వెట్టువాని అనగాయని పిలిచిన సాధనులు అవగాహన గారు
కష్టమని కాక ఇష్టపడే అవధానాలు చేస్తుంటారు కదా. పెట్టారంటే మీరు ఏమిటి గురించి వచ్చారు? ఏదైనా వదిలేయాలని కాశీగండం మానేశారండి. అప్రస్తుతం ప్రసంగాన్ని విడిచిపెట్టలేదు కదా. సార్థకం మగున్ కన్నము పెట్టువాని ననఘాయని పిలిచిన సార్థకం మగున్. వాడు తెలుగువాడు అవుతాడు. ఇది సరిపోవాలి. కన్ను పెట్టుకోవాలి అనఖా అది పూజించడానికి కూడా సరిపోతుంది. అది కావాలి. అదే పిలిచిన సార్థకం మగున్. కన్నది కాని విన్నదియు కాని కన్నది కాని విన్నదియు కాని యొకానొక క్షామమక్కట. కాని విన్నదియు కాని ఒకానొక క్షామమొక్కట. క్షామము అక్కట. క్షామం అక్కడ కాని ఒకానొక క్షామమక్కట. కన్నము పెట్టు వాని ననఘాయని పిలిచిన సార్థకం మగున్. నమస్కారం అండి. నమస్కారం. హైదరాబాద్ నుంచి వచ్చాను. సంతోషం. కవిత కలవనుందా? ఎక్కడ కవిత అని మీరు చెప్తే మీరే కవితలో ఉన్నా కవితలో కవిత లేదా? కావ్యం ఉందా? ఆయన కవితలోనే అన్నారు. కవిత కనరాదు తిక్కన కవితలో అన్నారు. కవిత కనరాదు తిక్కన కవితలోన. బాగుంది. శేఖర్కి సరైనటువంటి సమస్య ఇచ్చారు. ఆధార్ గారు నట్టి అది నటిల్లో మనం ఎక్కడ కూర్చుంటే మధ్యలో ఉంటుంది. నటిల్లో ఎక్కడైనా ఉంటుంది. అవును, అదే మేలు. అవును. కవిత కనరాదు తిక్కన కవితలో. విద్యార్థి కూర్చొని ప్రత్యయాలు నేర్చుకుంటున్నాడు. నిత్య సాధనం విద్యార్థి ప్రత్యయముల. కవిత కనరాదు విద్యార్థి ప్రత్యయముల. ప్రత్యయముల ప్రత్యయాలు. కవిత కనరాదు తిక్కన కవితలోన. జగము పాడైపోవును హెచ్చయంబుగా. బాధపడతారే.